ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వేలాది వందనాలు. నేను ఈరోజు మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో యవనస్తులు ఎంతోమంది చనిపోతున్నారు. ప్రతి ఒక్క దానికి చిన్న విషయాన్ని కూడా యవనస్తులు చనిపోతున్నారు అన్నమాట. కొంతమంది డిప్రెషన్ గురైపోయి చనిపోతున్నారు. కొంతమంది అప్పులు చేసామని అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది లోకానుసారమైన పాపములు అంటే లోక పాపం, డ్రగ్స్, ఒక మా పాపానికి బానిసైపోయి లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశకు ఇదైపోయి ఎంతోమంది డిప్రెషన్కి గురైపోయి ఎంతోమంది చనిపోతున్నారు. కొంతమంది నుంచి ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చాయని కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది నుంచి అమ్మాయిని లవ్ చేశాను, ఆమె నాకు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది అయితే వేరే వాళ్ళు చంపేస్తున్నారు అన్నమాట. అంటే యవనస్తులనే చంపేస్తున్నారు అన్నమాట. వారు ఏదో చిన్న విషయానికి కూడా దానికి కృంగిపోయి చాలా డిప్రెషన్లో అయిపోయి అయితే అవతల వాళ్ళు చంపేయాలని ఒక కసితో ఎంతో ఇదిగా ఉన్నారనమాట. అలా ఉండకండి. ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినములో నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడి వగుదువు. అంటే నువ్వు శ్రమ దినములో కృంగిపోయావు అనుకో, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలన్నమాట. నువ్వు ఆ శ్రమను ఎలా ఎదిరించాలో ఒక ఆలోచన, జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు. దేవుడిని నువ్వు అడగాలి. ఎందుకంటే శ్రమ వస్తే ఆ శ్రమకు మనం ఇదైపోయి చనిపోతే అది చాలా ఇదండి. ఎందుకంటే ఈ రోజుల్లోనే చాలామంది చనిపోతున్నారు. అలాగైతే మన తల్లిదండ్రులు మన కని పెంచి పోషించి ఇంతవరకు తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఆ రోజు మన శ్రమే, మనం పెంచడం కష్టమే అని అనుకుని వాళ్ళు చనిపోతే ఈ రోజులో మనం ఇలా ఉండలేమండి. అందుకే మీరు మీకు వచ్చిన శ్రమను బట్టి మీరు చనిపోవాలనే ఆలోచన కాదు, కానీ దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుని మొదటగా అడుగుదామని ఒక ఆలోచన కలిగి ఉండండి. దేవుడికంటూ అసహజమైనది ఏమీ లేదు. దేవుడు మీరు అడిగిన ఎడల మీ విన్నపములు, మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములు ఆలకిస్తాడనమాట. అట్టి రీతిగా మీరందరూ దేవుడి వాక్యం ప్రకారం నడుచుకోవాలని, యవ్వన కాలంలో దేవుని కాడి మూయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు యవనస్తుల కోసం బహు గొప్పగా బలంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే వారు యవ్వన కాలంలో దేవుని సేవ ఇంకగానో చేయాలి, దేవుని పరిచయం ఇంకా చేయాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. ప్రతి ఒక్కరూ మన వాళ్ళు వాళ్ళని కాదు కానీ, ఎవరని కాదు కానీ, ప్రతి ఒక్క యవన బిడ్డలు, ప్రతి ఒక్క యవనస్తుల కోసం మీరు ప్రార్థన చేయమని ఈ యొక్క చిన్న కొద్ది మాటలు దేవుని విడికిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.